ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వ్రతానికి ఆడ ముత్తైదువులను పిలిస్తే మగ ముత్తైదులు కూడా వచ్చారేంటి? మేము మగ ముత్తైదువులం కాదు, రిజిస్టర్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? మా అన్నయ్య వదిన, నా మేనల్లుడు రామ్ వాడి భార్య సీత సుమంగళి వ్రతం చేసుకుంటున్నారు. అవును, మా వైఫ్ సుమతి సుమంగళి వ్రతం చేసుకోవాలంది. మాతో పాటు మా అబ్బాయి కోడలు కూడా వ్రతం చేసుకున్నారు. మీరు రిజిస్టర్ ఆఫీస్ నుంచి వస్తున్నా ఉన్నారు. ఏమైనా ప్రాబ్లమా? కొద్ది రోజుల క్రితం జనార్దన్ గారు ఈ సుమతి గారిని తీసుకొచ్చి ఒక సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సైన్ చేయి సుమతి. అవును, మా మావయ్య అత్తయ్య చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ ఆ రోజు రిజిస్టర్ అయిందంట. ఆ ప్రాపర్టీ గురించి మళ్ళీ ఏదైనా ఇష్యూ అయిందా? లేదు సార్, ఈమె మీ భార్య సుమతి కాదు, ఎవరో ఫేక్ లేడీ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమా అబద్ధమా అని చెక్ చేద్దామని ఎంక్వైరీ కోసం వచ్చాం. మీరు మీ ఆవిడ సుమతి గారితో సుమంగళి వ్రతం చేసుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. మాకింక ఏ డౌటు లేదు. ఈవిడ సుమతి గారే, మీరు నిజంగా భార్యాభర్తలే. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సార్. వెళ్ళొస్తాం. రండి సార్. పదండి వెళ్దాం. ఇప్పటి వరకు మీ అందరి మనసుల్లో ఎన్నో అనుమానాలున్నాయని నాకు తెలుసు. నేను ఎందుకు ఈ విద్యాదేవిని సుమతి అని చెప్పి వ్రతం చేశానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వ్రతం మొదలవ్వడానికి ముందు ఒకరు నాకు ఫోన్ చేసి రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీకి ఇంటికొస్తున్నారని చెప్పారు. వాళ్ళు వచ్చేసరికి నేను మహాతో కలిసి వ్రతంలో కూర్చొనుంటే వాళ్ల డౌటు నిజమై ఉండేది. 100 కోట్ల విలువ చేసే సైట్ పోవడమే కాకుండా విద్యాదేవిని సుమతి అని చెప్పి సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అన్న ఫాల్స్ కేసులో నన్ను అరెస్ట్ చేసుండేవారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీకి వస్తున్నట్టు నీకు ఫోన్ చేసింది ఎవరు జనా? ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు. తను సుమతి కాదు, ఫేక్ అని రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి చెప్పిందెవరు? ఎవడో ఆకాశరామన్న అయ్యుంటాడు చెల్లాయ్. అయినా జరిగిపోయిన పెళ్లికి బ్యాండ్ మేడంలా ఇప్పుడు ఈ ప్రశ్నలు అవసరమా? ఇవి మహాప్రశ్నలు కాదన్నయ్యా, అనుమానాలు. వాటికి సమాధానాలు తెలియాలి. ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేసినట్టున్నారు. అన్నయ్య పక్కన ఈ విద్యాదేవి టీచర్ని కూర్చోబెట్టాలనే ప్లాన్ చేసి ఉంటారు. ఎవరు ప్లాన్ చేస్తారన్నయ్య? ఎవరు ఎవరితో వ్రతం చేసుకోవాలో ఆ దేవుడు ముందే రాసి పెట్టుంటాడు. ఆ రాత ప్రకారమే జరుగుతుంది. ఇది దేవుడి రాత కాదత్తయ్యా, మనుషుల స్క్రిప్ట్. బాబాయ్ చెప్పినట్టు ఎవరో కావాలనే చేసిన ప్లాన్. ప్లానో ఇంకొకటో. ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కదా ప్రీతి, లేదంటే నాన్న ఇబ్బందుల్లో పడేవారు. నాన్న ప్రాబ్లంలో ఉండి వ్రతంలో కూర్చోమంటే ఈవిడగారు తగుదునమ్మా అంటూ ఎలా కూర్చుందన్నయ్య?
ఆవిడ తనే సుమతి అని చెప్పుకుంటోంది కదా, అవకాశం వచ్చిందని ఇలా వాడుకుంది. యాడ్ ఫిలింలో బావగారి భార్యగా నటించానని చెప్పి వ్రతంలో కూడా బాగా జీవించేసింది. ఎప్పుడెప్పుడు అన్నయ్యకి భార్యనవుతానా అని ఆవిడ ఆశపడుతున్నట్టుంది. ఆపండే. జనాభావ తన ప్రాబ్లం కోసం ఆవిడ్ని వ్రతంలో కూర్చోమంటే అది ఆవిడ తప్పెలా అవుతుంది? అవును, విద్యాదేవి గారి తప్పు ఏమీ లేదు. ఆవిడ వ్రతంలో కూర్చోను అనే అన్నారు. నేనే బ్రతిమిలాడి తీసుకొచ్చాను. ఈవిడి గారికి నీ సపోర్ట్ ఏంటి జన? ఈ మధ్య ఈవిడి గారిని బాగా వెనకేసుకొస్తున్నావు. తను ఎంత ప్రమాదమో నీకు తెలీదా? ఇది అలుసుగా తీసుకొని ఆవిడే సుమతి వదిన అని క్లెయిమ్ చేస్తే అప్పుడేం చేస్తారు అన్నయ్య? ఆవిడ్ని భార్యగా అంగీకరిస్తారా? ఆవిడలా చేసినా చేస్తుంది. ఆస్తి కోసం ఎంతమంది ఎన్ని మోసాలు చేయట్లేదు. ఆ, ఆవిడికి లేని ఐడియాలు మీరిచ్చేటట్లున్నారు చల్లాయ్. ఆవిడ ఆస్తి కోసమే వచ్చుంటే ఇన్ని రోజులు ఇక్కడ ఉండేదే కాదు. నేను వ్రతంలో కూర్చుంటే నాకు ఆస్తి వస్తుందనో, రిజిస్టర్ అయిన ప్రాపర్టీ పోతుందనో కాదు, జనార్దన్ గారు అరెస్ట్ అవుతారేమో అని భయంతో వచ్చాను. ఇందులో నాకు కొత్తగా కలిసొచ్చిందేమీ లేదు. మీ కుటుంబానికి 100 కోట్ల ఆస్తి, మీ పరువు పోకుండా కాపాడాను. అది నా బాధ్యత అనుకుని చేశాను. ఎంతైనా మీరు సూపర్ అత్తమ్మ. మనకు ఇంత చేసిన అత్తమ్మకు అందరూ క్లాప్స్ కొట్టండి. ఆపండి. చప్పట్లు కొట్టడానికి, శాలువ కప్పి దండ వేయడానికి ఈవిడ గారు చేసింది అంత పెద్ద ఘనకార్యమేం కాదు. ఆ రోజు జన అనవసరంగా ఈవిడ్ని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి సుమతి అని కమిట్ చేయించాడు. అందువల్లే ఈ ప్రాబ్లం వచ్చింది. తన వల్లే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా మహా. మన ఆస్తి పోలేదు, పరువు పోలేదు. కానీ నా పరువు పోయింది జన. నీతో కలిసి వ్రతం చేసుకోవాలన్నా నా ఆశ పోయింది. అందరి ముందు నాకు అవమానం మిగిలింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.